మనమే భోగి మంటలు వేద్దాం. నువ్వు కూడా నాతోరా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెలిగించు. చేతిలో ఉన్నవి కింద పెట్టి దండం పెట్టుకుని వెలిగించు. ఇక నుండి నువ్వు వేరు, నేను వేరు. అమ్మా మంజు, నాటుకోడి కూర కూడా రెడీ అయింది. అల్లుడు గారికి గారెలు నాటుకోడి కూర అంటే ఇష్టమని ఒకసారి నువ్వు నాకు చెప్పావు కదమ్మా. అందుకే గుర్తు పెట్టుకుని మరీ చేశాను. అమ్మ చాలా హ్యాపీగా ఉంది. నేను పండగకొచ్చాననుకుంటోంది. కానీ సత్య గారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారన్న విషయం తెలిస్తే తట్టుకోలేదు. అమ్మా, పిండి వంటలు రెడీ చేశాను. టిఫిన్ కు గారెల పిండి కూడా కలిపించాను. మినపగారెల పిండిని కొత్తిమీర కలిపి పక్కనుంచాను. అల్లుడు గారు వచ్చేశాక వేడివేడిగా గారెలు వేస్తానులే. అమ్మా మంజు, అల్లుడు గారిని రమ్మని చెప్పమ్మా. ఇదిగో మంజు, అల్లుడు గారు భోగి మంటలు వేసే టైంకి వస్తారని అనుకున్నాం. అప్పుడెలాగో రాలేదు. ఇప్పుడైనా టిఫిన్ టైంకి వచ్చేస్తే బావుంటుంది. వచ్చేస్తారులేమ్మా. వచ్చేస్తారు అనుకుంటూనే టైం అంతా గడిచిపోతుంది తప్ప అల్లుడు గారు ఇంతవరకు రాకపాయే. అది కాదమ్మా, ఉదయం పూట మీకిష్టమైన టిఫిన్ చేస్తున్నాను కదమ్మా. అల్లుడు గారు నువ్వు తింటే నా కడుపు నిండుతుంది అనే పిచ్చి ఆశ, అంతేమ్మా. అమ్మా మంజు, అల్లుడు గారు వచ్చేస్తారు అని చెప్తున్నావు కదా. సరే, ఆయన రాకపోతే మీ ఇంటికి వెళ్ళైనా సరే నేను అల్లుడు గారిని తీసుకొస్తాను. అమ్మా, ఇంటికెళ్తావా? అదేంటి అలా అడిగావు? నేనేదో పరాయి వాళ్ళింటికి వెళ్తున్నట్టు. ఒకవేళ వెళ్తే మీ ఇంటికే కదా వెళ్ళేది. మా ఇంటికి వెళితే నేను దొరికిపోతానే. సత్యగారికి నాకు జరిగిన గొడవ అమ్మకు తెలిసిపోతుంది. ఏంటి మీ ఇంటికి వెళ్తాననేసరికి నువ్వేదో ఆలోచనలో పడిపోయావు? అదేం లేదమ్మా. పండగ పూట నువ్వెందుకు అక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. నా బిడ్డ ఉత్త అమాయకురాలు. అల్లుడు గారు ఇంకొంచెం సేపు వరకు రాకపోతే చూద్దాం గాని ఈలోపే ఒకవేళ అల్లుడు గారు వచ్చేస్తారేమో. నువ్వెళ్ళి స్నానం చేయిపో. స్నానమా? చేస్తానులే.